హలో అండి, కణాలు బాగున్నాయా? సెల్స్ హెల్తీగా ఉన్నాయా? ఈరోజు కొబాల్మిన్ విటమిన్ B12 గురించి కాసేపు మాట్లాడుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల తయారీకి, నిర్మాణానికి, నరాల పనితీరుకి, డిఆక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అదేనండి DNA మ్యానుఫ్యాక్చరింగ్కి. DNA అంటే మన సెల్ నుంచి సెల్కి కమ్యూనికేషన్, ఒక ఆర్గన్ నుంచి ఆర్గన్కి కమ్యూనికేషన్, ఒక సిగ్నలింగ్ వ్యవస్థ. ఈ DNA మ్యానుఫ్యాక్చరింగ్కి, వీటన్నిటికీ, ఈ అన్నిటి తయారీలో విటమిన్ B12 కీలక పాత్ర వహిస్తుంది. పైగా విటమిన్ B12 మన శరీరంలో తయారవ్వదు, కానీ అది ఎందుకు అవసరం? ఈ తయారీకే కాకుండా నరాలు ఫైబర్ని ఇన్సులేట్ చేయడానికి మైలిన్ అనే ఒక కొవ్వు పదార్థాన్ని, దాంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది, అది తయారీకి తోడ్పడుతుంది. తద్వారా నరాల పనితీరు మెరుగవుతుంది. ఏదో కొద్దిగా గట్టు బ్యాక్టీరియాలో అందుతుంది కానీ స్వల్పంగా శరీరంలో పెద్దగా తయారవ్వదు. మనం తినే ఆహారంలో నుంచి విటమిన్ B12 అందుతుంది. మాంసాహారాలు, చేపలు, గుడ్లు, ఇటువంటి ఆహార పదార్థాల్లో నుంచి మనకు B12 లభ్యమవుతుంది. కానీ ఈ B12 అబ్జార్బ్ అవ్వాలంటే శరీరంలో మన కడుపులోని పెరిటల్ సెల్స్ ఉంటాయి, HCl హైడ్రోక్లోరిక్ ప్లస్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీనే ఈ B12ని అబ్జార్బ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లోపిస్తుందో B12 డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఎటువంటి సందర్భాల్లో లోపిస్తుంది? కడుపులో ఏదైనా అనారోగ్యం కలిగితే ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ తయారీ జరగదు. అక్యూట్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ట్రెక్టమీ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్, క్రాన్స్ లాంటివి కానీ, లేదు మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కానీ, డ్రగ్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, వీటి వల్ల ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తయారీ లోపిస్తుంది. సరే, శాకాహారులు పూర్తిగా వాళ్ళకు కూడా B12 అందటం కష్టం. స్టమక్ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు, ఏదైనా అనారోగ్యం కడుపులో ఉన్నప్పుడు ఈ B12 డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ తయారీ ఉండదు. వీటి లక్షణాలు ఎలా తెలుస్తుంది? ఈ B12 డెఫిషియన్సీ ఉందని ఆ లోపం తెలుసుకోవటానికి మనం జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటి? ఎనీమియా, వీక్నెస్, మతిమరుపు, ఆకలి లేకపోవటం, చేతులు కాళ్ళు తిమ్మిరి పడటం, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూషను, ఒకటేంటి ఇవన్నీ కనబడుతుంటాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. మనం సప్లిమెంటేషన్ రూపంలో ఆహారంలో B12 తీసుకోవచ్చు. డైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇంజెక్షన్ ఇస్తారు. అది మళ్ళీ 1000-1200 ఉండాల్సిన రేంజ్ కంటే చాలా ఎక్కువ ఉండిపోతుంది. మళ్ళీ దాని రేంజ్లో తీసుకురావటం ఒక సమస్య. అంతెందుకు, మన సెల్ హెల్త్ క్లినిక్ చెప్తున్న CMD ప్రోగ్రామ్ ఇబ్బందితో ఉంటే 90 నుంచి 120 రోజులు చేయండి. లేదు ప్రివెంటివ్ దిశగా మనకు B12 లోపం లేకుండా ఉండాలి అంటే ఒక 42 రోజులు ఈ CMD ప్రోగ్రామ్ చేయండి. దాంట్లో కూడా మనం మాంసాలు తినమంటాం, చేపలు తినమంటాం, గుడ్లు తినమంటాం. దాంతోపాటు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాం, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాం, విటమిన్ డెఫిషియన్సీకి సప్లిమెంట్ ఇస్తాం, మినరల్ డెఫిషియన్సీకి సప్లిమెంటేషన్ చేస్తాం, ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటే దానికి సప్లిమెంటేషన్ చేస్తాం, B12 సప్లిమెంటేషన్ ఉంటుంది. ఏవి తినకూడదు, ఈ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందటానికి ఏం తినకూడదు అది తినకుండా ఉంటాం. B12తో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చారేంటి అండి అంటే ఏదైనా కారణం
అనారోగ్యం రావటానికి ఈ డెఫిషియన్సీ లేదంటే మితిమీరిన చెత్త. అదే కదా మనం మాట్లాడుకుంటుంది ఇన్నాళ్ళు. ఆ చెత్తను కడగటం, డీటాక్స్ చేయటం ఒక పని. డెఫిషియన్సీ ఏదైతే ఇప్పుడు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, దాన్ని సరిచేయాలి, బ్యాలెన్స్ చేయాలి, దాన్ని B12 అందించాలి శరీరానికి. అట్లా ఇంకో విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఇంకొక మినరల్ డెఫిషియన్సీ ఉంది, ఇంకొకటి ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంది. అటన్నిటినీ కూడా సరి చేస్తాం. ఒక్క విటమిన్ B12 ఏంటి, మొత్తం శరీర ఆరోగ్య రక్షణ కవచం లాగా ఈ CMD ప్రోగ్రామ్ పనిచేస్తుంది. ఈ సెల్ హెల్త్ క్లినిక్లో ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఆహారమే చికిత్స అని ఎప్పుడు చెప్తున్న ఆహార చికిత్సా విధానమే మన సెల్ హెల్త్ క్లినిక్ పాటించే విధానం. B12 డెఫిషియన్సీతో మొదలుపెట్టి ఎటువంటి డెఫిషియన్సీ అయినా అన్నింటినీ సరిచేయాలంటే సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ సంవత్సరానికి 1 మండలం రోజులు చేయండి. ఇబ్బందితో వస్తే ఒకసారి 90 నుంచి 120 రోజులు చేయండి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం బండిని సర్వీసింగ్ ఇచ్చినట్టు ఎప్పుడు చెప్తున్నట్టు ఒక 42 రోజులు బండిని సర్వీసింగ్ ఇవ్వండి. CMD ప్రోగ్రామ్ చేయండి. ఒక్క B12 డెఫిషియన్సీయే కాదు, ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా చూసుకుందాం. నమస్కారం.